పేరు సదానందం. ఏంటి మీ సమస్య? మా సమస్య కదా సార్, ఇది అంత పబ్లిక్ సమస్య అనేది. మాకు ధర్మసాగర్ మండల్ అని హన్మకొండ డిస్టిక్లో ఉంది. దానికి సుమారు ఒక 4,300 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది, అంటే ఇన్పరాద్ గట్లు ఉన్నాయి. అయితే దాన్ని గత ప్రభుత్వంలో చాలామంది కొంత అన్యక్రాంతం చేశారు. వాళ్ళ అధికారాలు పెట్టుకొని ఆ బినామీ వేరే పేర్ల మీద కూడా అది ఎక్కించుకుంటే మేము దాని గురించి పోరాటం చేసాం. సర్పంచ్ని 4 గ్రామాల సర్పంచ్లు కూడా మేము పోరాటం చేసి దాని మీద ఇచ్చేసి ఆపాము. కానీ అయినా కూడా మళ్ళీ దానికి ఒక చుట్టూ ఒక మంచి బౌండరీ ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు దాన్ని రక్షించాలనే ఒక సంకల్పంతో మేము చాలాసార్లు అందరికీ ఇచ్చాము. ఈరోజు సీఎం గారికి కూడా ఒకటి ఇద్దామని చెప్పి వచ్చి ప్రజావాణిలో ఇచ్చాము. మంత్రులందరికీ కూడా ఒకటి వినతిపత్రం ఇచ్చి దాని మీద వెంటనే చర్య తీసుకొని ఎవరైతే గతంలో అన్యక్రాంతం చేసిందో, ఎవరైతే ఆక్రమించారో దాన్ని మళ్ళీ గవర్నమెంట్ తీసుకొని దానికి ఒక బౌండరీ ప్రిపేర్ చేసి అది రక్షించబడాలని మా యొక్క విన్నపం ద్వారా మేము అందరం సర్పంచులకి ఇట్లా అందరం సంతకాలు పెట్టి తీసుకొచ్చి ఒకటి ఇచ్చాము సార్. అది పేరు సదానందం. ఏంటి మీ సమస్య? మా సమస్య కదా సార్, ఇది అంత పబ్లిక్ సమస్య అనేది. మాకు ధర్మసాగర్ మండల్ అని హన్మకొండ డిస్టిక్లో ఉంది. దానికి సుమారు ఒక 4,300 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది, అంటే ఇన్పరాద్ గట్లు ఉన్నాయి. అయితే దాన్ని గత ప్రభుత్వంలో చాలామంది కొంత అన్యక్రాంతం చేశారు. వాళ్ళ అధికారాలు పెట్టుకొని ఆ బినామీ వేరే పేర్ల మీద కూడా అది ఎక్కించుకుంటే మేము దాని గురించి పోరాటం చేసాం. సర్పంచ్ని 4 గ్రామాల సర్పంచ్లు కూడా మేము పోరాటం చేసి దాని మీద ఇచ్చేసి ఆపాము. కానీ అయినా కూడా మళ్ళీ దానికి ఒక చుట్టూ ఒక మంచి బౌండరీ ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు దాన్ని రక్షించాలనే ఒక సంకల్పంతో మేము చాలాసార్లు అందరికీ ఇచ్చాము. ఈరోజు సీఎం గారికి కూడా ఒకటి ఇద్దామని చెప్పి వచ్చి ప్రజావాణిలో ఇచ్చాము. మంత్రులందరికీ కూడా ఒకటి వినతిపత్రం ఇచ్చి దాని మీద వెంటనే చర్య తీసుకొని ఎవరైతే గతంలో అన్యక్రాంతం చేసిందో, ఎవరైతే ఆక్రమించారో దాన్ని మళ్ళీ గవర్నమెంట్ తీసుకొని దానికి ఒక బౌండరీ ప్రిపేర్ చేసి అది రక్షించబడాలని మా యొక్క విన్నపం ద్వారా మేము అందరం సర్పంచులకి ఇట్లా అందరం సంతకాలు పెట్టి తీసుకొచ్చి ఒకటి ఇచ్చాము సార్. అది